ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనం మీద 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు అని కూడా చెప్తారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం 2 పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించారని ఒక విశ్వాసం కూడా ఉంది. ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఒక ప్రత్యేకమైన పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ, జపం, ధ్యానం. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాలలో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మొర అనే రాక్షసుని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. మొర అనే రాక్షసుడు దురాఘాతాలను భరించలేక దేవతలు విష్ణువు శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బద్రిక ఆశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును మొర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మొరను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెబుతాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిరక్షించాలని ఆమె కోరుతుంది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు మొర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది. మొర అంటే తామసిక, రాజసిక గుణాలకు, హరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస, జాగరణ ద్వారా జయిస్తే సత్యగుణం లభించి త్వదార ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో మొర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒక్కరోజు భోజనం చేయకుండా తర్వాతి రోజు భోజనం చేయడం వలన నాలుక కూడా భోజనం రుచి తెలుస్తుంది. గీతోపదేశం రోజు కనుక భగవద్గీత పుస్తక దానం కూడా కొంతమంది చేస్తారు. వైకుంఠ ఏకాదశికి ఈ పేరు రావడానికి కారణం వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ మరియు ఏకాదశి అనే 2 పదాలున్నాయి. వైకుంఠ శబ్దం అకారాంత పూలింగం. ఇది విష్ణువు ఉండే స్నానాన్ని కూడా సూచిస్తుంది. వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందువలన విష్ణువు వైకుంఠ అయ్యాడు. అదేగాక జీవులకు నియంత సాక్షిభూతముల స్వేచ్ఛా విహారాన్ని అణచివేసేవని అర్థాలున్నాయి. వైకుంఠ ఏకాదశిని ఆచరించాల్సిన విధానం ఎలాగంటే ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. తులసి తీర్థం తప్ప ఏది తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈరోజు ఉపవాసం ఉన్నవారు పాప విముక్తులు అవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసం ఒక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పద్యమే ఉపవాసం. లంకనం పరమ ఔషధం అనే నానుడు తెలిసిందే. ఉప అంటే దగ్గరగాను, వాసం అంటే ఉండటం అని అర్థం. అంటే దైవానికి దగ్గరవ్వాలనేది ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపవాసం ఇలాంటి మొదలైన సాధనాల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రత నియమాలు 7 ఉన్నాయి. 1 దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2 ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3 అసత్యం ఆడకూడదు. 4 స్త్రీ సాంగత్యం పనికిరాదు. 5 చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
6 ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 7 అన్నదానం చేయాలి. ఇవి ఏకాదశి వ్రత నియమాలు. వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం జనవరి 10 తారీఖున వచ్చింది. అంటే ఆ రోజు శుక్రవారం. మామూలుగా అయితే శనివారం వైకుంఠ ఏకాదశి రావడం చాలా మంచిదని జ్యోతిష్యులు నిపుణులు చెబుతుంటారు. శనివారం మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు. అలాంటి రోజున ముక్కోటి ఏకాదశి రావడం సర్వ శుభాలను ఇస్తుందని అంటారు. ఏది ఏమైనా ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలములతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠ నియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుంది అని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 5 గంటలకే నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించాలి. పూజా మందిరమును శుభ్రపరిచి గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశము పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రంతో కట్టి టెంకాయ, మామిడి తోరణాలు సిద్ధం చేసుకోవాలి. పూజకు తామర పువ్వులు, తులసి దళములు ఉపయోగించి, ఇకపోతే వైకుంఠ ఏకాదశిన జాజి పూలతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుచేత జాజి మాలను విష్ణుమూర్తి పటానికి వేసి పాయాసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామస్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు, వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక మనకు వైకుంఠ ఏకాదశి ద్వారా తాత్విక సందేశం తెలుస్తుంది. అది ఏంటంటే విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, మన దేహమే దేవాలయం అనే శాస్త్ర నిర్ణయం కదా. కైవల్య ఉపనిషత్తు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయ గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా అన్ని ఇంద్రియాలను నిగ్రహించి పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనాల ద్వారా ఆచరించడం అనే భావం తెలుపుతుంది. పంచ జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు మొదలైనవి. పంచ కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు మొదలైనవి. మనసు అనే 11 ఇంద్రియాల ద్వారా మనం పాపాలు చేస్తాం. ఆ 11 అజ్ఞానానికి స్నానం. అందుకే 11 స్నానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మొరాసురుని జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించేవారు జ్ఞానవంతులవుతారు. శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్పట్టు అంటే ఉదయం పూజగా, అలాగే రెండవ భాగాన్ని ఇరపట్టు అంటే రాత్రి పూజ అని పిలుస్తారు. విష్ణు అవతారమైన రంగనాథ స్వామిని ఆ రోజున వజ్రాలతో చేసిన వస్త్రాలు అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోని వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠ ద్వారం ప్రవేశం ఉంది. ఆ తర్వాత దైవ దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈ ఏకాదశికి ముందు రోజు అంటే దశమి నాటి రాత్రి ఏకాంత సేవ తర్వాత బంగారు వాకిలి మూసివేస్తారు. తర్వాత తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశి నాటి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ 2 రోజులు భక్తులు శ్రీవారిని దర్శనం తర్వాత ముక్కోటి ప్రదర్శన మార్గంలో వెళ్తారు. ఇది వైకుంఠ ఏకాదశి యొక్క గొప్పతనం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.